వచ్చి రియల్ సిస్టర్స్, ఇంకోవైపు వచ్చి రియల్ సిస్టర్స్. రాఖీ కడదామని గొడవ పడుతున్నారు. కానీ రాఖీ కట్టాలంటే రాఖీలు ఉండాలి కదా. అయితే రాఖీ స్టాల్ కి వెళ్దామా? ఆగన్న చెప్పని మొత్తం చెప్పని. చంటి రాఖీ షాప్ కి స్వాగతం. చంటి షాప్ కాదు, చలాకీ చంటి రాఖీ షాప్. ఎదవటి ఆడకు. రాఖీ షాప్ గురించి చెప్పాలంటే రా అంటే రమ్మని, అంటే రమ్మని. ఇక్కడ చాలా మంది ఉన్నారు లేకి, నాకున్నాయి చాలా బాకీ, అవన్నీ తీర్చుకోవాలంటే పెట్టుకోవాలి రాఖీ. సూపర్. ఏ రాఖీ 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 అమ్మడం అంటే ఏమనుకుంటున్నావురా? ఏంటి? అదొక కళ, ఒక ఆర్ట్. సరే నేను అమ్ముతా చూడు. ఆ రాఖీ ఆ రాఖీ రావులమ్మ రాగే, రావులమ్మ రాగే. నిన్ను చూస్తే బాధగా అనిపిస్తుంది అన్న నాకు. ఎందుకు? ఒకప్పుడు ఇదే స్టేజ్ సెంటర్ నుంచి హాయ్ హలో నమస్తే సత్శ్రీకాల్ సలాం వాలేకుం నా షో నా ఇష్టం. హాయ్ హలో వెల్కమ్ టు నా షో నా ఇష్టం అన్న. అన్నా అన్నా ఇట్రా అన్న, మంచి రాఖీ కొన్ని కస్టమర్ చెప్పండి. దేవతలో ఉంటే కస్టమర్ అంటే పిచ్చోడా. ఇది పైనాపిల్ ఫ్లేవర్ ఉందా? పైనాపిల్ ఫ్లేవర్ ఉందా? ఐస్ క్రీమ్ లో ఉంటాయి, పైనాపిల్ ఫ్లేవర్ రాఖీలో ఉండవు. చిన్నపిల్లకి అవన్నీ అట్ట తెలుస్తాయి అబ్బా పాపం. ఓరని యాసాలో చిన్నపిల్ల. డోంట్ కిల్ సో మెనీ లైక్ దిస్. సరే ఏదో ఒకటి, ఒక 10 రాఖీస్ ఇవ్వండి. ఇది తీసుకెళ్ళండి, ఎవరికి కట్టాలనుకుంటున్నారో వారికి కట్టేయండి. అయ్యో ఒక నిమిషం, మీరు ఏమన్నా నవ్వారా? ముత్యాలన్నీ రాలితేను. బయలుదేరు. మేల్ కస్టమర్ వస్తున్నాడు. ఈ రాఖీ ఎంత? 3000. ఇది 5000 ప్యాకింగ్ ఎక్కువ ఉంది కాబట్టి. ఎందుక 5000? అది ఫేడ్ అవుట్ అయినట్టుంది. ఆ బొక్క ఫేడ్ అవుట్ గురించి నువ్వేనే మాట్లాడుకోవాలి. నక్కర్లేదమ్మా, మీరే అమ్ముకోండి రాఖీ. ఎక్స్క్యూజ్ మీ, మూవ్ సైడ్. వెరీ అగ్లీ కామెడీ. గో. డూ యు హావ్ ఎనీ ఎన్టీఆర్ గారు? ఎన్టీఆర్ గారా? రాఖీ. ఈ రాఖీ చాలా బాగుంది. ఎంత అండి ఇది? ఇది 500 అండి. 500? వీళ్ళ దగ్గర ఏదో ఒకటి చేసి తక్కువలో తీసుకోవాలి. చంటి గారు, మా ఇంట్లో కూరగాయలు కోయాలి, ఒకసారి మా ఇంటికి వస్తారా? మీ ఇంట్లో కూరగాయలకు నేను ఎందుకండి రావడం? అంటే మీ చూపులు చిరకత్తిలా ఉంటేను. దయచేసి మీరు కొంచెం బయట ఎక్కడ తిరగకండి, మళ్ళీ జూవాలు పట్టుకుంటారు. నేను తిరిగితే జూవాలు ఎందుకు పట్టుకుంటారండి? అదేంటండి, మీరు సింహంలా ఉంటారు కదా. చివరిగా ఒక మాట చెప్పాలంటే, నువ్వు నవ్వితే సెన్సేషన్, అడుగు పెడితే సెలబ్రేషన్, నన్ను తాకితే వైబ్రేషన్. మీకు రంగులే తర్వాత రంగులే. ఎవరికి దొరికితే వాళ్ళతో కట్టించేయని చెప్తాను. కట్నా? నాకు వదిలేపో. ఓకే. అరే చంటి, అరే చంటి, అర్రా రాఖీలన్నీ అలా ఫ్రీగా ఇచ్చేసావు, ఎలా ఇస్తావు నువ్వు? ఏమైంది? అరే ఇప్పటికే చాలా ఇప్పుడు లాస్ అయి ఉన్నావు. అరే ఈ రాఖీ షాప్ పెట్టుకున్నా బాగుపడతామనే కదా నేను నీతో చేసేది. నీ కళ్ళు ఏంది సురకత్తులా? ఏది ఏ కత్తులు రా? అంత కత్తులుంటే ఆ ప్రొడక్షన్ మంగమ్మ కేసు కదా కోస్తుంది కూరగాయలు. నువ్వు తొండో బయలు అంటే అందరు నమ్ముతారు, సింహం అంటే ఎవరు నమ్మేది? అది కాదే, ఓ మనిషి పోయినప్పుడు నీకు
ఒక్క నిమిషం ఆగండి. ఒక రాఖీ ఇవ్వండి బ్రో. బ్రోనా నిన్నే. నిన్ను నన్ను కాదు నిన్నే ఒక రాఖీయా? ఒక రాఖీ. ఆ రాఖీ నాకు కూడా కావాలి. ఆ రాఖీ నేను తీసుకుంటున్నా. ఆ రాఖీ నేనే నాదే కావాలా నీకు? నువ్వు తీసుకురాదా? ఫస్ట్ టైం ఒక పేడ పురుగు చెడ పురుగు కొట్టుకున్నట్టుందబ్బా. ఆ రాఖీ నాకే కావాలి. మీరు మధ్యలో మాట్లాడరేంటి? ఈ రాఖీ నాకు కావాలి. ఎవరో ఒకరు కొనుక్కోండి అమ్మా. దాని ఎవరో ఒకరు కాదు. ఆగుబే నువ్వు. అయ్యా రాఖీ నాకు రాఖీ కావాలి. ఇవ్వండి. రాఖీలు ఇక్కడ చాలా ఉన్నాయమ్మా, ఏదో ఒకటి కొనుక్కోండి. ఇగో ఈ రాఖీ. ఇస్తావా చెప్పు. తక్కకో నీకొచ్చింది చెయ్యి. ఎచ్చి వీళ్ళతో అవ్వదు పని. యాడ దొరికింది సంతరా ఇదే? ఆగండి. అందుకే రియల్ సిస్టర్స్ కాదు, రియల్ సిస్టర్స్ తో కట్టుకుంటే మనకి ఇన్ని రాఖీలు వస్తాయి. రాఖీకి 100 రూపాయలు చెప్పిన నాకు ఒక 3000 ఇప్పించండి. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నేనే అడుగుతునేవాడిని. మీరు నేను ఒకటి కట్టుకుందాం. థ్యాంక్ యూ సార్. హ్యాపీ రాఖీ ఫెస్టివల్. సూపర్. మీ స్కిట్ అంతా స్టార్టింగ్ నుంచి ఒక ఎత్తు అయితే ఫైనల్ లో టచ్ ఇచ్చారు కదా శ్రీనివాస్ గారు. సెకండ్ హ్యాండ్ రాఖీల గురించి సూపర్. మా సెటిల్మెంట్ టీమ్ కి ఈ స్కిట్ ఎలా అనిపించింది? లెట్స్ ఫైండ్ అవుట్ ఫస్ట్ ఫ్రమ్ అవర్ గెస్ట్ రాజీవ్ గారు. చంటి ఫెంటాస్టిక్. ఎప్పుడు ఏది చేసినా గానీ ఆ టైమింగ్ కానివ్వండి, ఆ సిన్సియారిటీ కానివ్వండి, ఆ స్కిట్ లో ఉండేది అవన్నీ చాలా ఇంప్రెసివ్ గా ఉంటాయి. సో ఫెంటాస్టిక్ యాక్టర్, నాకు చాలా బాగా ఇష్టం. అందరూ మధ్యలో వచ్చి వెళ్ళి బాగానే సపోర్ట్ చేసే స్కిట్ కి చాలా బాగుంది, వెరీ ఇంట్రెస్టింగ్. మా అవసరాలు శ్రీనివాస్ గారు లాస్ట్ లో ఇచ్చిన టచ్, అబ్బో కేక. అవసరం శ్రీనివాస్ గారు, మీకు ఈ స్కిట్ ఎలా అనిపించింది? ఎస్పెషల్లీ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇన్ ది ఎండ్. చాలా బాగుందండి. సెకండ్ హ్యాండ్ రాఖీలు అమ్ముకోవచ్చు అని నాకు కూడా ఐడియా రావడం, అదే టైంలో వాళ్ళు రాఖీలన్నీ వెళ్ళిపోవడం కూడా అలా కలిసి వస్తుందని నేను అనుకోలేదు. మిగిలితే ఏమైనా ఇచ్చేయండి ఆయనకి, వెళ్ళేటప్పుడు అదే పని చేస్తాడు ఆయన. వర్ష చాలా బాగుంది, నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. కిషోర్ గారు. చంటనా చాలా బాగా చేశారు. Now over to expert judgment, ఇంద్రజ గారు. అండ్ అతి తక్కువ మంది ఆర్టిస్టులు ఉంటారు చండి గారు. అంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎంత హుషారుగా ఉన్నారో, ఉత్సాహంగా ఉన్నారో, చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అంతే హ్యాపీగా, అంతే హుషారుగా ఉంటారు. అందులో మీరు ఒకరు. సూపర్ అండి చంటి గారు. ప్రవీణ్, ఇట్స్ వెరీ నైస్. ఇటువైపు రవి గారు, మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? చెంటన ఒక్కటన్నా, ఎవడేమనుకున్నా కామెడీని చెంటన్నని దూరం పెట్టలేరన్నా. But once again, thank you so much to the entire team. Beautiful, hilarious, fantastic skit.